కామారెడ్డి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి రమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి కాంగ్రెస్ నేత షబీర్ అలీపై తీవ్ర విమర్శలు చేశారు. అరోరా కాలేజ్ గురించి అక్రమాలు చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రజాక్షేత్రంలో సిద్ధమా? గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఆయన ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో షబీర్ అలీ తప్ప ఎవరికి అభివృద్ధి చెందలేదని, అందరినీ వాడుకొని వదిలేసిన రకమని షబీర్ అలీకి ఎదురు తిరిగిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం శేఖర్ రెడ్డిని కూడా ఎదగా అడ్డుపడుతున్నారు. ఆర్యవైశ్య లైన్ కైలాస్ శ్రీనివాస్ ఏం న్యాయం చేశాడని, షబీర్ అలీ కింద ఉన్న కార్యకర్తలు ఎవరు బాగుపడలేదని, కామారెడ్డిలో జరిగిన భూ కబ్జాలు అక్రమాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఇక ముందు కామారెడ్డిల పరీక్ష యుద్ధమే అని, 2.5 సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నా అని, ఇక నుంచి మీ అక్రమాలు బయట పెడతానని, మున్సిపల్ అధికారులు ఒక్కరు కూడా అక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టారని, పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని, ఎవరి సంగతి ఏంటి అని తనకు తెలుసు అని, ఇది మొదటి ఎపిసోడ్ మాత్రమే, ముందు అన్ని అక్రమాలు బయట పెడతానని, మున్సిపల్ కొత్తగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు నాకు చెల్లెల్ లాంటి వాళ్ళని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా కామారెడ్డి ప్రజలకు సేవ చేయాలని తెలియజేశారు. నువ్వు పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఉంచుకుంటే బిడ్డ మనలో ఒక ప్రజా దర్బార్ అవుతుంది. మొత్తం మంది రాళ్ళగొట్టి వసూలు చేసినట్టు ఈ అప్పుడే ఎమ్మెల్యే లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వా నా ఇంటికి శక్తి నువ్వు నాకు ఈ ఫామ్ హౌస్లో ఉన్నావు, ఎవరి ముందర మీద ఉన్నావు. పాపం మా ఇద్దరి ఆయన చనిపోయింది, ఆయన కుటుంబం ఏడుంది, కోల్గంగా ఇలా ప్రగతి దేవరాజ్ సార్ బతికే ఉన్నాడు, ఆయన కూడా తీసుకొచ్చి నీకు చూపెడతారు. ఇది జరగలేదు, ఇవన్నీ చేయలేదు. కేరాజ్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేదు, 100 ఎకరాలను ఇబ్బంది పెట్టలేదు, కూడా ఉన్నది అంకురుతోటది. వీళ్ళంతా పునరాక్షరు, టౌన్ పిలిసిను, గోవర్ధను, ముజీబు మొత్తం మంది మీరు పార్ట్నర్లు కదా. ఈ పార్ట్నర్లందరూ కలిసి ఇలా మున్సిపల్ ఎలక్షన్ చేస్తారు. ఇది ఈ దొంగకు ఆ దొంగ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, అహంకారి. ఆయన మునపల్లికి ఉంటాడు, ఆయన అన్నదే నడవాలా. ఆయన ఎవడికి నాడు సీతయ్య సినిమా అయితే జీవితం. ఇది 100 మంది 1,00,000 మంది జీవితాన్ని ఆధారపడిన రాజకీయం తప్ప ఏ ఒక్కడి నాయకుడి సొంతం కాదు. ఇది 1,00,000 మంది ప్రజల సొత్తు, ఇది 1,000 మంది కార్యకర్తల భవిష్యత్తు. ఇది రాజకీయ నాయకుడి సొంతం కాదు. నిర్ణయం అనేది అందరూ మీరు తీసుకోవాలి. ఏ పార్టీ అయితే నన్ను అడగలేదని నడుపుతున్నారో, బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్నారో, ఒక్కసారి మీ నాయకుడు నన్ను ప్రెస్ మీట్ పెట్టమని అన్నారండి, నా దగ్గర రాలేడని. నేను అప్పుడు మాట్లాడు విత్ ఎవిడెన్స్. నేను అప్పుడు నేను మాట్లాడతా అని చెప్తున్నా. బీఆర్ఎస్లో ట్రోల్ చేయడం ఏందా బాబు, పిచ్చోడు చేసినాడు, ఓడైనా చేస్తాడు. ఈ అమ్మ నేను ట్రోల్ చేయాలని కూడా 2 నిమిషాలు మీరు తట్టుకోలేదు. కానీ నేను ఎప్పుడు కూడా నేను ట్రోలింగ్ చేయొద్దు, అనవసరంగా మాట్లాడతాను. వెంకటరమణారెడ్డి ఫేస్బుక్ మాట్లాడదు, ప్రెస్ మీట్ చేసిన, వీడి టీవీ ఇంటర్వ్యూలు చేసిన, కింద కామెంట్ చేస్తాను. నేను కామెంట్లన్నీ 1000 రాని, 2000 రాని, 3000 రాని, నేను మొత్తం చదువు. పర్దిపేటలో ఉన్న 2-3 రెడ్డిలో ఇష్టపడి కామెంట్ చేస్తాను. వాస్తవం తెలుసుకొని మాట్లాడు. వరదలప్పుడు ఎటుపోయినావు, ముదినా కొడుక కళ్ళు పోయినాయా, కళ్ళు పోయినాయా, ఏడన్నా పాత్రికేయులకు తెలియదా? పబ్లిక్ పెట్టిన వీడియోలు చూడలేవరా? చిల్లర కొడుకులు ఏం పెడతారు? నేను ఎడిపోయినా, నేను లేనా? ఆ ప్రియా చౌదరి కళ్ళు కనిపించవచ్చు, కానీ తీన్మార్ మల్లనే ఉన్నాడు. ఇది ఇప్పటిదో అప్పటిదో అన్నాడు కదా, ఉన్నాడు కదా. కామారెడ్డిలో కదా వీడియోలు పెట్టి, పాత్రికేయులకు తెలియదా? ఇక్కడ నేను ఉన్నాను లేదు, పబ్లికే కదా పెట్టి. అవినీతి ఎక్కడ తిరిగిన ఆయన అవినీతి? ఆస్తుల మీద నేను ప్రజలకు చేసిన, పబ్లిక్ చేసిన. ఇవాళ నేను ఎంత డబ్బు తీసుకొచ్చినా చెప్తాను. 8.5 కోట్లు ఖేలో ఇండియాలో వచ్చింది. కానీ నేను ఎన్నడూ శంకుస్థాపనకు అడగలే, నేను ఎన్నడూ కూడా నేను వస్తాను మాట్లాడలే, నేను ఎన్నడూ కూడా ప్రజలకు చెప్పలే. ఎందుకు అంటే ఈ చెత్తనా కొడుకున్నాడు, అధికారులను ఇబ్బంది పెడతాడు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాంట్రాక్టర్ల దగ్గర ఇబ్బంది పెడతాడు అని చెప్పి నేను సెట్ బ్యాక్ అయిన 2 అడుగులు వెనక్కాను. నేను వెనక్కైతే చాతగాని ఎమ్మెల్యేని కాడికి వచ్చాను. నేను మిడిసిపాటి నొక్క అవినీతి చేస్తే పబ్లిక్ ఇజ్జత్ తీస్తా అని చెప్పి వెంటనే నీ స్టేట్మెంట్ ఇంద్రమైన ఇందిరా చౌక్లో ఏం చేస్తాడు? మేము చేస్తాడు. ఇందిరా చౌక్కు
ఆ ఇందిరాగాంధీ పాపం మహానుభావులు ఆమె గురించి మాట్లాడే స్థాయి అది కాదు. ఆమెకు మొక్కాల్సిన వ్యక్తులు ఏ పార్టీ అనేది అనవసరం. ఆ వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి కూడా నువ్వు పైసలు వసూలు చేస్తే 20 లక్షలు నువ్వు మనిషి వర్గానికి చూపెట్టి అన్నయ్య దగ్గర తీసుకున్నావు, ఏడాది తీసుకున్నావు, వసూలు చేసిన జాగ్రత్త చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తావు. ఇచ్చినోడు కూడా చెప్తాడు, నేను గిన్న గట్టిగా మాట్లాడితే 1కి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కనపరం ఆయన. నేను ఒక పక్క వదిలినా కాబట్టి నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి దగ్గర నీకు నడుస్తుంది అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ తెలుసు చెప్పిన అన్నాడు, ఈ దొంగని ఎంటర్టైన్ చేస్తే నేను నీకు దుష్మన్ కావాల్సి వస్తుంది అని చెప్పి అయినా ఓపిక పట్టిన. కానీ ఇప్పుడున్న ఆఫీసర్లందరూ పైసలు ఇచ్చేయాలి, అడిషనల్ కలెక్టర్ రాలే, ఆర్డీఓ రాలే, ఎంఆర్ఓలు రాలే, వీళ్ళందరూ ఎస్ఐలు, సిఐలు, పోలీసులు ఊక్కున్న కొద్ది తమాషాలు చేస్తున్నారు అధికారులంతా. ఏదో పోనీలే మారుతారులే నేను అనుకున్న దానికి వస్తారులే అనుకుంటే పైసలు ఇచ్చి వచ్చిన పద్ధతిగా ఉంటారని నేను అనుకున్నాను. కానీ నువ్వు పైసలు ఇచ్చి వస్తాను బానిసలు అనుకుంటున్నావు. నీకు పైసలు ఇవ్వాలి, పోస్టింగ్ తీసుకోవాలా, మళ్ళీ నువ్వు చెప్పింది నా ఇంకేం చేస్తారా? ఓన్లీ సంతకం నీకు పెడతారా, నీ ముట్టి మీద పెడతారా సంతకం? నువ్వు ఏడ చెప్తాడు పెడతారా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు మనిషివేనా? అసలు అవినీతి పనులు నువ్వు నా గురించి మాట్లాడు. నా మీద 2 అలిగేషన్లు పెట్టావు, 2కి నేను సిద్ధమున్నా. నేను నీ మీద 50 కాదు 100 నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా నీకు ఎవిడెన్స్తో సహా పెడతాను. రాకపోదు ఇదే పత్రికల మధ్యన మాట్లాడు. నేనేమన్నా కోరదని అనుకున్నావు నాయన? నీ ఆస్తులేనో నా ఆస్తులేనో చూసుకుందాం రా, గాంధీ కాడికి రా అని చెప్పి పోలీసు వాళ్ళకి ముందే చెప్పి అన్నట్టు నీటితో అనుకుంటా షో చేసి వీడియో తీసుకునే క్యారెక్టర్ కాదురా నాయన. గోవర్ధన్ ఎగిరినట్టు నేను ఎగ గురించి మాట్లాడితే ఎన్ని ఉంటాయి? నువ్వు బట్టుకొచ్చాయి గారు ఏం చేసావు? నిన్ను నమ్మినోడు బాగుపడ్డా? బట్టుకొచ్చాయి గారు మార్కెట్ కమిటీ ఇచ్చినావు, పక్క కూర్చుండ పెట్టినావు, ఇంటికి వస్తే ఉల్లాయి చేసినావు. నిలబెట్టి మాట్లాడి గంట టైం లేకపోతే మానసికంగా ఇబ్బంది పడడానికి దూరం. ఏమైండు నిమ్మమోహన్ రెడ్డి, ఏమైండు కారంగిలాశంకర్ రెడ్డి? అరే అంతా పోనీ 6 లక్షల రత్నం తెల్లపూస మా కైలాస్ శ్రీనివాస్కి ఏం చేసినావు? మున్సిపల్ చైర్మన్కు డబ్బులు తీసుకోవాలి, 6 వయసులకు ఆగ్రహానికి గురవుతుందని పెడతాడు. ఇంకా పక్క పోషణ కొద్ది తోలిపోతుంది కానీ దానికి అర్థమవుతలేదు. ఈయన కైలాస్ శ్రీనివాస్ ఏం చేసినాం? చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని హిందూ ప్రియ గారిని చైర్మన్ చేయాలి, కైలాస్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు తీసుకొని చైర్మన్ చేయాలి. అరే అంతేందుకు? నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నా దగ్గర 18 లక్షలు తీసుకున్నాం వాటికి ఏమిటికి అంటే అడిగితే చెప్పలేదు. 5 లక్షలు ఎమ్మెల్సీకి నేను పోటీ చేస్తుంటే నామినేషన్ పోతే 5 లక్షలు నీ ప్రియ గంగాధర్ తీసుకున్నాడు. నేను ఇచ్చిన ఏమిటికి? నీ పిప్పిరి వెంకట పైసలు తీసుకున్నప్పుడు, సుష్మన్ చైర్మన్ చేసినప్పుడు, పిప్పిరి సుష్మన్ చేసినప్పుడు పైసలు తీసుకోవాలి. మామిళ్ళ లక్ష్మి గారిని చేసినప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మామిళ్ళ చేయక పోరాటం తిరగాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏమవుతున్నది? చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి ముందడికి పెట్టి కాంగ్రెస్లో కలుపుకొని ₹1 కోటి తీసుకొని చైర్మన్ చేయలేదు. అసలు మామిళ్ళ లక్ష్మి, పిప్పిరి సుష్మ, తర్వాత మామిళ్ళ లక్ష్మి, కైలాస్ శ్రీనివాస్, పిప్పిరి సుష్మ గారు, హిందూప్రియ గారు ఎందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నామా? మళ్ళీ ఇప్పుడు ఉమ్మరా భలే కథ ఎట్లా వచ్చిందో వాళ్ళు మళ్ళా కనపడ్డారా? కైలాస్ శ్రీనివాస్ పాపం ఎంబడ తిరుగుడు తప్ప వేరే పని లేదు. అది కూడా ఎంబడ ఇంకో 4 రోజులు అయితే ఎంబడ కారేసుకొని తిరుగుడు కాదు. ఇక తిరిగేందుకు కూడా ఓపికలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే సగం 10-15 కిలోలు దిగినట్టున్నాడు. నేను దృష్టి అయిపోయిందా? పిప్పిరి వెంకట ఏడున్నాడు, ఎగిరిన వాళ్ళంతా ఎండిపోయింది. ఏమైంది? నడమల నిట్టు జాన్యవ్ గారిని చేసినప్పుడు ఆమెను దించడానికి నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినావు? ఇవాళ ఏడున్నాడు నిట్టు వేణుగోపాలరావు. మళ్ళా నిట్టు వేణుగోపాలరావు నీళ్ళకే తీసుకొస్తుంది గ్యాంగ్. మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి నీళ్ళకే తీసుకొచ్చి పొందబెడదామంటే ఇంతలో గట్టిపడే పాపం మా పిల్లాడు చంద్రశేఖర్ రెడ్డి కనీసం గట్టిగా నిలబడ్డాడు. 3 గెలిపించుకున్నాడు. నిన్ను కాదని పార్టీ ఆఫీస్ బయట పెట్టించాడు, నిన్ను కాదని 10 టికెట్లు తెచ్చాడు. నీకు మొగడు దొరికింది అనుకున్నావు, మళ్ళీ 3 మోపినావు కానీ మళ్ళీ వచ్చి నీకు లక్ష పరిస్థితులు తెచ్చాడు. నీకు మొగోళ్ళ